ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుట్టేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది। ఈ రోజు వెంగళ నగర్ డివిజన్లో అలాగే సోమాజిగూడ డివిజన్లో ఆయన రోడ్ షో నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది। మనతో మాట్లాడడానికి వెంగళ నగర్ డివిజన్ సంబంధించి ఇన్ఛార్జ్ వాకిటి శ్రీహరి మంత్రి గారు ఉన్నారు। చెప్పండి, పూర్తిగా ప్రచారాన్ని ఓరెత్తిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఏంటి పరిస్థితి? జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 2 నెలలలో దాదాపు 120 కోట్ల అభివృద్ధి పనులు చేశాం। జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు, ఇంత త్వరితగతిన అభివృద్ధి చెందుతుందా అని। 100% మిగతా 3 సంవత్సరాల అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది। సోదరుడు నవీన్ 100% ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నాడు కాబట్టి అధికారంలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ। రేవంత్ అన్న గారి ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గంలో ఇంకా నేను వెంగళరావు నగర్ డివిజన్ ఇన్ఛార్జిగా ఈ ప్రాంతం అంతా తిరిగిన, దూరంకేంచి జూబ్లీ హిల్స్ అంటే ఏదో సంపన్నుల నియోజకవర్గం అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇది బీద బడుగు బలైన వర్గాలు అంతా 80% మాస్ జనం ఉన్నటువంటి నియోజకవర్గం। కాబట్టి నేను ఈ మాట చెప్తా ఉన్నా, ఇంకా 400 నుంచి 500-600 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగితే తప్ప ఇక్కడున్న శానిటేషన్ కానీ, ఎలక్ట్రిసిటీ ఇబ్బంది కానీ, లేదా డ్రింకింగ్ వాటర్ పరిస్థితి సరిగా లేని స్థితిగతులు కానీ మారేటువంటి అవకాశం ఉంటుంది। అది ఓన్లీ కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది। ఒక 2 నెలలనే దాదాపు 150 కోట్ల రూపాయల డెవలప్మెంట్ చేసేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కల్పిస్తే 3 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందుతుందో అనేటువంటి ఆలోచనతో, ఆశతో ఈ ప్రాంత ప్రజలు ఉన్నారు। కాబట్టి ఈ రోజుతో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళకు చర్చకు కూడా తావు ఉండదు। గత 10 సంవత్సరాలుగా తమరే అధికారంలో ఉన్నప్పుడు మరి ఎందుకు గుర్తు రాలేదు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం? ఎందుకు డెవలప్మెంట్ గురించి ఆలోచన చేయలేదు? ఎందుకు నీళ్ల గురించి ఆలోచన చేయలేదు? శానిటేషన్ గురించి ఆలోచన చేయలేదు? రోడ్ల విస్తీర్ణ గురించి ఆలోచన చేయలేదు? విద్యలపై వెళ్తున్నటువంటి కరెంటు తీగల గురించి ఎందుకు ఆలోచన చేయలేదు? ఏదో ఇప్పుడు మళ్ళీ అధికారం ఇవ్వండి వస్తాం, అధికారం ఇస్తే వచ్చేది కాదు, అధికారం ఉన్నప్పుడు ఏం చేశారో ప్రజలు నిలదీస్తూ ఉన్నారు। కాబట్టి అవన్నీ చర్చకు రానివ్వకుండా 100% కాంగ్రెస్ పార్టీతోనే అధికారం సాధ్యం, రేవంత్ అన్నతోనే అభివృద్ధి సాధ్యం। కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈరోజు సన్న బియ్యాన్ని కానీ, ఇంకా ఇతర సంక్షేమ పథకాలు కానీ, కొత్త రేషన్ కార్డులు కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ సమకూరుస్తుంది। జూబ్లీ హిల్స్ ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం ఇవ్వబోతా ఉన్నారు, పెద్ద ఎత్తున విజయం సిద్ధించబోతా ఉందని తెలియజేస్తా ఉన్నారు। క్యాండిడేట్ ని రౌడీ షీటర్ అని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది। పచ్చకామర్లకు లోకమంతా పచ్చగా అన్నట్టు ఒక వెల్ ఎడ్యుకేటెడ్ని నీవు రౌడీ అనేటువంటి స్థాయిలో నీవు ఉన్నావంటే ఒకసారి ఆలోచన చేయాలి। గతంలో ఉన్నప్పుడు ఏమేమి జరిగింది, గతంలో ఏమైంది, మరి ఈరోజు రౌడీ అనడానికి వేరే ఏ మార్గం లేక, ఏం చేసే మార్గం లేక రౌడీ అనేటువంటి మాట ఎప్పుడు సెంటిమెంట్తో కొట్టి మనం ఓట్లు గుంజుకుందాం అనేటువంటి వాళ్ళ ఆలోచన మళ్ళీ ఒకసారి బయటపడింది, అంతకంటే ముఖ్యంగా ఏం లేదు। ఓకే, రైట్। మొత్తం మీద జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షోలతో పూర్తిగా వార్ వన్ సైడ్ అని చెప్పి మంత్రి వాకిడి శ్రీహరి చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది। జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏం లేదు, కొత్తగా ఇప్పుడు వాళ్ళు చేసేది ఏం లేదు అని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది। అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి చేయలేదు, పూర్తిగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యానికి గురి చేశారు। ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ వైపే ఉన్నారు, అభివృద్ధి వైపే